మన ఛానల్ నుండి మొదట రెమ్యునరేషన్ రావడం జరిగింది. మన ఒక పేద రైతు కుటుంబానికి అయితే మనం ఇవ్వాలని చెప్పి ఇదివరకు అనుకున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇదే ఇల్లు. 5 సంవత్సరాలు అవుతుందండి. నాకు ఎవరి సాయం అందలేదండి. ఎవరు మా లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామంటే పని అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ, నాకు చిన్న బిడ్డ కూడా ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా పోరాడుతూ ఏ నాయకులు గారు ఈ రైతు కుటుంబానికి సాయం చేస్తే మన ఛానల్ తరపున అయితే అందజేయడం జరుగుతుంది. ఇది మన ఛానల్ తరపు నుంచి మన అందరూ చేస్తున్న సాయం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ డ్రైవర్ మన ఛానల్ నుండి మొదట రెమ్యునరేషన్ రావడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ నుండి అయితే మనం వచ్చిన మొదటి రెమ్యునరేషన్ మన ఏరియాలో చనిపోయిన ఒక పేద రైతు కుటుంబానికి అయితే మనం ఇవ్వాలని చెప్పి ఇదివరకు అనుకున్నాం. కాబట్టి ప్రస్తుతం అయితే మనం ఈ గ్రామం వచ్చి ఆ ఇంటికి రావడం జరిగింది. రైతు కుటుంబానికి ప్రస్తుతం చూడొచ్చు ఇదే ఇల్లు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళినప్పుడు ప్రస్తుతం మనం రైతు ఎవరైతే చనిపోయారో రైతు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. అయితే రైతు ఏ విధంగా చనిపోయారో ఏం జరిగింది అన్న విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మా భార్య గారు ఉన్నారో ఆ భార్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అసలు ఏ విధంగా రైతు చనిపోయారు, అసలు ఏం జరిగింది, వివరాలు కొద్దిగా చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. మా ఆయన పేరు రామకృష్ణ. మాది కైలాసపట్నం గ్రామం, కోటవట్ల మండలం, అనకాపల్లి జిల్లా. మేము బాగా పేద కుటుంబం అండి. మాది మేము కూలి పని చేసుకొని బ్రతికేవాళ్ళం. మా ఆయన కౌలుకు భూములు చేసి అదే వ్యవసాయంలో అతన్ని రోజు వెళ్ళేలాగే అతను ఆ రోజు కూడా వరిచేను మందు కొట్టడానికి అని వెళ్ళి అతన్ని పాము కాటేసిన వెంటనే మాకు తెలిసిన తర్వాత మేము అందరం వెళ్ళి అతను వెంటనే మేము కోటపట్లు తీసుకెళ్లి హాస్పిటల్లో వేసాం. ఇప్పటికే ప్రాణం విడిచి చనిపోయారని డాక్టర్ గారు చెప్పారు. కోటపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ నుండి నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు పోస్ట్మార్టం జరిగింది. పోస్ట్మార్టం జరిగిన తర్వాత అక్కడ మాకు రిపోర్ట్ ఇచ్చారు. కోటపట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు మాకు. తర్వాత మళ్ళీ సచివాలయానికి కైలాసపట్నం మా సచివాలయంలో అక్కడ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లన్నీ పట్టుకెళ్లి సచివాలయంలో రైతు సాయం కోసం అప్లై చేసాం. భర్త గారు రామకృష్ణ గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఎప్పుడు చనిపోయాడు? 10వ నెల 2020లో. 5 సంవత్సరాలు అవుతుందండి. మరి 5 సంవత్సరాల నుంచి కూడా నువ్వు సాయం అందిందా? నాకు ఎవరి సాయం అందలేదండి. ఎవరి సాయం ఏ సాయం కూడా అందలేదు. ప్రయత్నం చేయలేదా? చేశాను. చెయ్యిందంటూ లేదు. ఎక్కడికి తిరగమంటే అక్కడికే తిరిగాను. సచివాలయానికి వెళ్ళాను. ఎక్కడ ఎవరు చెప్పిన ప్రతి చోటకి తిరిగాను. 5 సంవత్సరాల నుంచి డబ్బులు వచ్చాయా? సాయం వచ్చిందా? లేదు, ఏ సాయం అందలేదు. మరి ఏం ప్రయత్నం చేయలేదా మీరు? చేశాను. ఏమన్నారు? 3 సంవత్సరాలు తిప్పుకున్నారు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని. ఎందుకమ్మా వస్తాయి, తొందరపడకు, నేను తొందరపడాల్సిన అవసరం లేదు, వస్తాయి అంటే ఏదో ఆస్తి అలా చూసాను. 3 సంవత్సరాలు గట్టిగా వాళ్ళని అడిగితే ఇంకెన్నాళ్ళండి అలా తిరగడం అని నేను అడిగితే తర్వాత అన్నారు వాళ్ళు ఇంకా పని అవ్వదు అనేసి అన్నారు. అంటే అప్పుడు హెల్ప్ నెంబర్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళకి ఫోన్ చేశాను. అవదమ్మా, వేరే చంద్రన్న బీమాలో పోయింది నీ బీమా. మీ భర్తది ఉందంట, ఆన్లైన్ అయిందంట. ఆన్లైన్ అయింది కానీ వేరే చంద్రన్న బీమాలో పోయింది నీ బీమా, ఆ బీమా అతని బీమా పని అవదమ్మా అంటే అప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామంటే పని అవ్వలేదు. అలానే వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము. వాళ్ళు కూడా మేము గవర్నమెంట్ మాది కాదమ్మా, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు వెళ్ళి అడగండి మాకు లేదు అని అంటే అప్పుడు జగన్ గారు మీటింగ్ అని వస్తే మా ఏరియాకి అతనికి కాగితాలు అవి అందచేసేయమండి. మా ఆయనకి సంబంధించినవన్నీ తిరిగి నా ఆరోగ్యం చెడిపోయింది తప్ప ఇక మా అత్తారింటి కాడి నుంచి నేను అమ్మాళ్ళ ఇంటికి వస్తే ఇగో రేకుల షెడ్ వేసుకుని ఈ షెడ్లో అలా బ్రతుకుతున్నానండి. ఇప్పుడు మన జీవనం ఎలా బతుకుతున్నావు? నీ జీవన పద్ధతి ఏం పని చేస్తున్నావు? ఎలా బతుకుతున్నావు జీవనం? ఎలా అంటే ఆయా కింద చేస్తున్నానండి. స్కూల్లోని నెలకు 3,000 ఇస్తారు. అలాగా దాంతోనే. అమ్మా నువ్వేమన్నా ఇప్పుడు చెప్పదలుచుకున్నావు ఈ వీడియో ద్వారా? ఈ వీడియో అయితే అందరికి వెళ్తుంది ప్రభుత్వానికి. కానీ నువ్వేదన్నా చెప్పదలుచుకున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు నీ మాటలో చెప్పు. ప్రభుత్వం అటు చూడు.
చెప్పడానికి ఏం చేయను బాబు, నేను చేసేది ఏమీ లేదు, వాళ్ళే చెయ్యాలి. ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ నాయకులందరూ ఇంకా ఎవరెవరో ఉంటారో వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు. కాబట్టి మీరంతా కలిసి నాకు న్యాయం చేయాలి. నాకు చిన్న బిడ్డ కూడా ఉన్నాడు. ఆ కుర్రోడికి నేను ఈ రేకుల షెడ్లో కారిపోద్ది కూడా వర్షం వస్తే. చాలా అన్యాయంగా బ్రతుకుతున్నాం. మీరే మాకేదో దయదలిచి మీరే ఏదో ఒక న్యాయం చేయాలి. ఇంతకంటే మేము చేయాల్సింది ఏమీ లేదు. మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి, మీరే నన్ను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా ఈ రైతు మీ భార్య 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా పోరాడుతూ తనకి ఏ విధంగా సాయం అందలేదని చెప్పేసి ఈ విధంగా ఆవేదన చెప్పడం జరుగుతుంది. ఈ రైతు సమస్యను మీరు అందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ప్రజలందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే మీ తల్లి మీ బాధ, ఈ రైతు కుటుంబం పడే బాధ, ఈ రైతుకి ఒక న్యాయం జరుగుతుంది. మన ప్రభుత్వానికి చేరినట్లయితే ప్రభుత్వ నాయకులు, ఏ నాయకులు ఏమన్నా ప్రతిపక్షాలు అవ్వచ్చు, పాలక పక్షాలు అవ్వచ్చు, ఏ నాయకులైనా సరే ఈ రైతు కుటుంబానికి సాయం చేస్తే మన ఛానల్ తరపుని మనందరం కూడా సక్సెస్ అయినట్టు ఉంటది. ఒక రైతు కుటుంబాన్ని, ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు, మనం ఒక రైతు కూడా మనం సాయం చేసినట్టు అవుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి నేను అడిగేది ఏంటంటే, మన వీడియోని పూర్తిగా చూసి అలాగే లైక్ చేసి అందరికీ షేర్ చేస్తానని చెప్పేసి నేను ఈ విధంగా మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ నుండి మనకైతే మొదటి పేమెంట్ రావడం జరిగింది. యూట్యూబ్ నుండి రీసెంట్ గా మన ఛానల్ మానిటైజ్ అయ్యి మొదటి పేమెంట్ రావడం జరిగింది. చూడొచ్చు, ఇది మన మొదటి పేమెంట్, సాలరీ పేమెంట్ ఇది. అయితే మనం ఒక రైతు కుటుంబానికి అయితే ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఈ రోజైతే మనకి ఈ రైతు కుటుంబానికి వచ్చి ఈ విధంగా మన ఛానల్ తరపున అయితే అందజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అలాగే ఈ మన ఛానల్ ని అలాగే మన ఈ వీడియోని మీరు లైక్ చేసి వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసినట్లయితే మనం ఇలాగా మరికొంతమందికి మన ఫ్యూచర్ లో ఇంకా పేదవారికి మరింత మంది కూడా మన ఛానల్ నుంచి సహాయం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సహాయం చేసిన ప్రతి సహాయంలోని కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఎందుకంటే మన ఛానల్ ఈ రోజు మనం ఒక సాయం చేసే స్థాయికి వచ్చామంటే దీనికి కారణం మీ ప్రతి ఒక్కరు, మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్, మీరు అందరి వల్లే, మీ అందరి ప్రేమ ఆదరణ వల్లే, భగవంతుడి ఆశీస్సులతో మీ అందరూ ఆదరణ వల్ల ఈ రోజు అయితే మనకు ఒక కుటుంబానికి సాయం చేయగలుగుతున్నాము. మనందరూ కూడా ఇది నేను చేస్తున్న సాయం కాదు, ఇది మన ఛానల్ తరపు నుంచి మన అందరూ చేస్తున్న సాయం. మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్, మీరు అందరూ కూడా ఇందులో భాగస్వాములు. మీ అందరూ కూడా మనకి ఏ విధమైన డబ్బులు సాయం, ఏది సాయం చేయని అవసరం లేదు. మీరు మన వీడియోలు చూసి మన లైక్ చేసినట్లయితే మన వీడియోల ద్వారా మన ఛానల్ చేస్తే మనకైతే అమౌంట్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన అమౌంట్ ని మనం ఎలాగా మనం మరికొంతమందికి అయితే మనకి సహాయం చేయడానికి మన ఛానల్ నుంచి అవకాశం ఉంటుంది. మన వీడియోని మరికొంతమంది షేర్ చేయండి, అలా ప్రభుత్వాల వరకు ఇళ్ళకి చేయండి. ఎందుకంటే ఈ రైతు కుటుంబానికి సాయం అందాలా, మనందరూ కూడా సాయం అందేలాగా కూడా మనందరూ కూడా చేయాలని చెప్పేసి మన ఛానల్ తరపున నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. మీ డ్రైవర్ బుజ్జి.